డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్యకి పథ్యాహారాన్ని తెలియజేయబోతున్నారు? ఇప్పుడేంటంటే చాలా కామన్‌గా ఉండేటువంటిది చాలామందికి విరేచనం సాఫీగా కావటం లేదని చెప్తూ ఉంటారు. ఫ్రీగా అవ్వటం లేదు, కంప్లీట్‌గా అయినట్టు ఉండట్లేదు, మళ్ళా వెళ్ళాల్సొస్తుందని చాలామందికి ఉండేటువంటి కంప్లెయింటు. అలాంటి కంప్లెయింట్ తగ్గించుకోవడానికి విరేచనం సాఫీగా కావడానికి ఉపయోగపడేటువంటి మంచి టేస్టీ పథ్యాహారం చేయబోతున్నాను. విరేచనం సాఫీగా కావటానికి ఒక టేస్టీ పథ్యాహారాన్ని డాక్టర్ గారు తెలియజేయబోతున్నారు. మరి ఈ పథ్యాహారానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. పెరుగు మీద మీగడ, నెయ్యి, నూనె, బెల్లం, శొంఠి. కావలసిన పదార్థాలు చూశారు కదా. ఈ పథ్యాహారం తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, విరేచనం సాఫీ అవ్వటానికి పథ్యాహారం తయారీ విధానాన్ని తెలియజేస్తారా? అలాగేనమ్మా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా కూడా తినొచ్చు. ముందు స్టవ్ వెలిగించుకుందాం. ఒక చిన్న బాండీ పెట్టుకుందాం. దీనికి మనం ఇది రెడీగా పెట్టుకున్నాక మొట్టమొదట మనం ఇందులో ఒక చెంచాడు నూనె వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎందుకు నెయ్యి నూనె వేసుకుంటున్నాం అంటే మనం విరేచనం సాఫీగా కాకపోవడానికి ఒకానొక కారణం ఏంటంటే వాత దోషం ఎక్కువగా ఉండడం. వాత దోషం ఎక్కువగా ఉంటే మలం సాఫీగా అవ్వాలంటే మలం సాఫ్ట్గా అవ్వాలి. సాఫ్ట్గా ఉంటేనే సాఫీగా అవుతుంది. అది డ్రైగా అయిపోయినట్టుగా ఉంటే కనుక విరేచనం సాఫీగా కాదు. సో మలం సాఫ్ట్గా ఉండాలంటే వాత దోషం తగ్గాలి. ఆ వాత దోషం తగ్గడానికి ఈ నూనె సహాయపడుతుంది. అలాగే పిత్తం బ్యాలెన్స్లో ఉండడానికి నెయ్యి సహాయపడుతుంది. సో ఇక వెచ్చబడుతోంది కదా, సో నెయ్యి నూనె మనం అందుకోసం వేసుకున్నాం. ఇది నూనె కొంచెం వెచ్చపడింది కదా, కాగినట్టుగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం పెరుగు మీద ఉండేటువంటి మీగడను తీసుకుందాం. అంటే ఇందులో మనం అన్ని స్నిగ్ధ ద్రవ్యాలు అంటే అన్ని స్మూత్గా చక్కగా అంటే ఒక సాఫ్ట్ కన్సిస్టెన్సీ, శరీరంలో ఒక తైల పదార్థాన్ని పుట్టించేటువంటివి వాడుతున్నాం అనమాట. అవన్నీ ఉన్నట్టయితే కనుక వాత దోషం తగ్గి విరేచనం సాఫీగా అయిపోతుంది. సో దీన్ని ఒక 4 చెంచాల ప్రమాణంలో మనం ఇందులో వేసుకుందాం. ఆ తర్వాత బెల్లం. అన్నీ చూస్తున్నారు కదా, మంచి రుచికరమైన పదార్థాలు, మీగడ, నెయ్యి, బెల్లం, అవన్నీ కూడాను. బెల్లం ఒక 2 చెంచాల ప్రమాణంలో వేసుకోవాలి. బెల్లాన్ని పొడి చేసేసి ఇందులో వేసుకుందాం. ఒక 2 చెంచాల బెల్ల పొడిని కూడా ఇందులో వేయండి. ఆఖరిగా మనం ఇందులో వేసేది ఏంటంటే శొంఠి. శొంఠి ఎందుకంటే ఇప్పుడు మనం అన్నీ మంచి నెయ్యి నూనె మీగడ అన్నీ వేసేస్తాం. మరి ఒంట్లో అరగాలి కదా, అవి అరగడానికి శొంఠి బాగా ఉపయోగపడుతుంది. అలాగే వాత దోషాన్ని తగ్గించడానికి కూడా శొంఠి ఉపయోగకరంగా ఉంటుంది. శొంఠిని చక్కగా వేయించి పొడి చేసుకుని ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని మాత్రం కాస్త తక్కువగా ఒక అర చెంచాడు ప్రమాణంలో వేసుకుందాం. ఇది బాగా కలిపేసుకుందాం. ఎప్పటి వరకు మరిగించాలి డాక్టర్? అంటే ఇది కొంచెం సేపు ఎప్పుడంటే ఇప్పుడు మనకు ఆ మీగడలోను దాంట్లోను కొంత నీటి భాగం ఉంటుంది కదమ్మా, ఆ నీరు ఎగిరిపోయే వరకు మనం మరిగించుకోవాలి దీన్ని. అంత బాగా నీరంతా ఎగిరిపోయి అన్నీ కలిసిపోయాయి కదా మనకి. ఇది ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. మన పథ్యాహారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మంచి నెయ్యి, బెల్లము, శొంఠి కూడా గుమగుమలాడుతూ ఉంటుంది. అండ్ మీగడ అన్నీ కూడా ఇష్టమైన పదార్థాలు కదా. పెరుగు మీద ఇదేంటంటే రుచి బాగుంటుంది, ఉపయోగం చాలా బాగుంటుంది అనమాట. చాలా సాఫీగా మోషన్ అయిపోతుంది తీసుకుంటున్నట్టయితే. మరి టేస్టీ చక్కటి పథ్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? రోజులో ఒక్కసారి సాయంత్రం పూట రోజు ఇప్పుడు మనం చేసిన ప్రమాణంలో అంటే 4 చెంచాల మీగడ, ఒక్కొక్క ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా నూనె, తర్వాత అర చెంచా శొంఠి పొడి, ఈ బెల్లం పొడి 2 చెంచాలు వేసి కలిపినటువంటి మిశ్రమం అంతా ఒక డోసుకు సరిపోతుంది. అంటే ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవాలి. చేసి ప్రిజర్వ్ చేసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని రోజు సాయంత్రం పూట ఒక్కసారి తీసుకుంటుంటే మన్నాడు ఉదయం సాఫీగా విరేచనం అయిపోతుంది.